నమస్తే తేజ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరంలో చల్లంగి అమావాస్యను పురస్కరించుకుని స్థానిక 6వ డివిజన్ రేచర్లపేటలో వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి 87వ వార్షికోత్సవం ఆలయ కమిటీ అధ్యక్షులు పచ్చిపాల కోటేశ్వరి ఆధ్వర్యంలో స్వామివారికి విశిష్ట పూజా కార్యక్రమాలు వైభవపేతంగా నిర్వహించారు. రజనీ దీప జోశ్రుత మైరా వస్తా 29/1/2025 సంవత్సరం మన రేచర్లపేటలో మన భక్తాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం 1938 స్థాపనమైంది కనుక ఈరోజు స్వామివారికి చొల్లంగి అమావాస్య అంటే ఏంటంటే కొంతమంది అమావాస్య ఎలా వెళ్ళామో అలా చేసామంటారు. అది కాదు, అమావాస్య అంటే చాలా మంచి పర్వదినమైన రోజు స్వామివారికి పంచముఖి అభయాంజనేయ స్వామివారికి. కనుక ఈ రోజు నుంచి 9 రోజుల వరకు కూడా మన రేచర్లపేటలో భక్తాంజనేయ స్వామివారి దేవాలయం దగ్గర ఉదయము సాయంత్రము గణపతి పూజ, పుణ్యావచనము, పంచగవ్య ప్రాసన, స్వామివారికి మూలవిరాటికి మహన్యాసపూర్వకంగా అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనలు, సింధూరార్చనలు కూడా జరుగుతాయి. కనుక యవన్మంతులు కూడా వచ్చేసి ప్రతిరోజు దేవాలయం దర్శించుకుంటూ స్వామివారి పూజా కార్యక్రమం పాల్గొంటామని మేము కోరుతున్నాం. అలాగే ఈరోజు అన్నదానానికి సహకరించిన దాతలు, అలాగే మన కమిటీ వారు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయం కమిటీ పచ్చిపాల కోటేశ్వరి గారు, అదే శ్రీనివాస్ గారు. అందుకే కనుక అతని ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయం అంతా కూడా అతని యొక్క ఆధ్వర్యం మహిమ వల్ల, మహిమాంతమైన వల్ల, అందుకే ప్రజలందరూ కూడా చాలామంది ఎక్కువ మంది వచ్చి ఆ దేవాలయం ఈరోజు దర్శనం చేసుకుంటూ స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు. కనుక ఈ శ్రీనివాస్ గారు మన చేయడం వల్ల ఈ స్వామివారికి మహిమాంతమైన పూజలు ప్రతిరోజు అర్చనలు కూడా జరుగుతున్నాయి. కనుక ఈ దేవస్థానానికి, దేవాలయానికి చిక్కాల చౌదరి గారని చాలా ఒక మహా భక్తుడు. కనుక స్వామివారి భక్తులు కనుక అతని స్వామివారి యొక్క మూల విరాటు మరియు అలాగే శంకుస్థాపన కార్యక్రమాలు, అలాగే హోమాది కార్యక్రమం కూడా అతను పాల్గొని ఈ స్వామివారి యొక్క మూల విరాట స్థాపించారు. అలాగే మనకి రామకృష్ణపేట వాస్తవ్యులు కొయ్య సత్యనారాయణ రెడ్డి గారు. కనుక ఈ యొక్క రేచర్లపేటలో మన భక్తాంజనేయ స్వామివారి మూల విరాటికి దగ్గర ఎదురుకుండా ఉన్నదే మూలస్తంభము. గుడికి ఆగిపట్టేంటి మూలస్తంభం, దాన్నే గజస్తంభం అని కూడా అంటారు. కనుక ఈ గజస్తంభం కూడా అతను మన కొయ్య సత్యనారాయణ గారు ఇచ్చారు. కనుక వారిని, వారి కుటుంబ సభ్యులను మన స్వామివారు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాను. కనుక ఆశీస్సులు ఉండాలని. కనుక ఈ రోజు నుంచి 9 రోజులు కూడా స్వామివారికి విశేషమైన అర్చనలు కూడా జరుగుతాయి. కనుక ఈ దేవాలయానికి అందరూ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలు మరియు ఆలయ కమిటీ యొక్క సహాయ సహకారాలతోనూ
ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జై శ్రీరామ్.